బ్రేకింగ్ న్యూస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. మరి కాసేపట్లో సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబు ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నారు. హెచ్సీయూ భూములపై వ్యవహారానికి సంబంధించి క్లారిటీ ఇవ్వనున్నారు మంత్రి శ్రీధర్ బాబు. హెచ్సీయూ భూముల విషయంలో విపక్షాల రాజకీయం చేయడంపై ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. వాస్తవాలు ప్రచారం చేయడంపై తిప్పికొట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. హెచ్సీయూ భూముల వ్యవహారానికి సంబంధించి కమాండ్ కంట్రోల్ రూమ్ లో మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ముగిసింది. దీనికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి హేమ అందిస్తారు. లైవ్ లో హేమ. ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల అంశం తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ప్రధానంగా అక్కడ భూములు మొత్తం కూడా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం అవి ప్రభుత్వ భూములు అంటూ కూడా ఒకవైపు ప్రభుత్వం చెప్తుంటే, మరొక వైపు మాత్రం ఇక్కడ వన్యప్రాణులు చాలా ఉన్నాయి, ఈ భూములన్నీ కూడా తీసుకోవడానికి వేయం లేదు, ఇదంతా కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ల్యాండ్స్ అని పెద్ద ఎత్తున స్టూడెంట్స్ అంతా అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారు. మరొక వైపు పెద్ద ఎత్తున ఆ స్టూడెంట్స్కి కూడా బీఆర్ఎస్ బీజేపీ నేతలు కూడా మద్దతు తెలుపుతున్నారు. ఎమ్మెల్యేలు అంతా కూడా వెళ్ళి మొత్తం కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర సిచ్యువేషన్ అంతా కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్గా మారిపోయింది. ఒకవైపు పోలీసులు, మరొక వైపు విద్యార్థుల మధ్య ఆందోళన అనేది కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వాళ్ళు చెప్తుంది, ప్రధానంగా కాంగ్రెస్ నేతలు చెప్తుంది ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి భూమి మొత్తం కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి. హైకోర్టు దీనికి సంబంధించి సుదీర్ఘంగా విచారణ జరిపి తీర్పు కూడా ఇచ్చింది. అక్కడ ఉన్నటువంటి భూమి మొత్తం కూడా ప్రభుత్వానికి చెందుతుంది అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ హెచ్సీయూ దగ్గర జరిగినటువంటి సంఘటనను బేస్ చేసుకొని ఈరోజు ఉదయం కమాండ్ కంట్రోల్ రూమ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అందుబాటులో ఉన్నటువంటి మంత్రులంతా కలిసి ఒక మీటింగ్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ మీటింగ్ కూడా ముగిసింది. మీటింగ్లో మొత్తం అసలు ఆ భూమి, అక్కడ ఉన్నటువంటి ఆ ల్యాండ్ డిస్ప్యూట్ ఏంటి అని మొత్తం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర అధికారులు, మంత్రులకు చెప్పినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా అప్పట్లో అది చంద్రబాబు నాయుడు హయాంలో ఆ భూమిని ఒక ప్రైవేట్ కంపెనీకి ఇచ్చారు. దాని తర్వాత రాజశేఖర్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ భూమిని మళ్ళీ వెనక్కి తీసుకున్నారు. దాని తర్వాత ఆ ప్రైవేట్ కంపెనీ దానికి సంబంధించి ఆ పిల్ని వేసింది, ఆ భూమి మాదే అంటూ కూడా సుదీర్ఘంగా హైకోర్టులో పోరాడినప్పటికీ కూడా అది మాత్రం ప్రభుత్వ భూమి అని చెప్పేసి ఫైనల్గా తీర్పు వచ్చింది. సో ఈ నేపథ్యంలో ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఈరోజు ఉదయం కమాండ్ కంట్రోల్ రూమ్లో మీటింగ్ ఏర్పాటు చేసి ప్రస్తుతం ఆ మీటింగ్ కూడా ముగిసింది. మరి కాసేపట్లో ఇదే అంశం పైన తెలంగాణ సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబు అయితే ఒక క్లారిటీ ప్రెస్ మీట్ అయితే పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా అసలు ఆ భూమి ఏంటి, దాని వెనుకున్నటువంటి డిస్ప్యూట్ ఏంటి, అండ్ దాని వెనుకున్నటువంటి ఇష్యూ ఏంటి, మొత్తం కంప్లీట్గా ఇన్ డీటెయిల్గా యావత్ రాష్ట్ర ప్రజలకు అండ్ స్టూడెంట్స్ అందరికీ కూడా అర్థమయ్యే విధంగా ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టనున్నారు. ఇన్ డీటెయిల్డ్ పేపర్స్తో, డాక్యుమెంట్స్తో అయితే ఒక ప్రెస్ మీట్ పెట్టేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. మరొక వైపు కాసేపటి క్రితం గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టినటువంటి టీపీసీసీ చీఫ్ దీనిపైన సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. అక్కడ హెచ్సీయూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి ఏదైతే ఉందో ఆ భూమిలో కొంత భాగం అప్పుడు ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు, ప్రధానంగా కేసీఆర్, కేటీఆర్ కలిసి మై హోమ్ కన్స్ట్రక్షన్స్కి ఆ భూమిని అక్కడ ఇచ్చేశారు. సో ఈ మై హోమ్ విహంగా అనే ఒక పెద్ద కన్స్ట్రక్షన్ కూడా అక్కడ నెలకొంది, అక్కడ జరిగింది. సో ఇప్పుడు ఆ అంశం ఎక్కడ బయటకు వస్తుందో అని చెప్పేసి కావాలని ఇదంతా కూడా బీఆర్ఎస్ బీజేపీ కలిసి చేస్తున్నటువంటి కుట్ర. ఒకవైపు బీఆర్ఎస్ చేస్తుంటే దానికి బీజేపీ మద్దతు పలుకుతూ ఉంది. బీఆర్ఎస్ బీజేపీ వేరు వేరు కాదు, రెండు పార్టీలు కూడా ఒకటే అని మరొకసారి ప్రూవ్ అయింది. సో అక్కడ ఉన్నటువంటి భూమి ఏదైతే అంటే కంప్లీట్గా హెచ్సీయూకి సంబంధించినటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో అదంతా కూడా మై హోమ్ విహంగాకి ఇచ్చారు. ఇప్పుడు ఆ అంశం బయట పడుతుందేమని భయపడి ఈ విధంగా బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు అల్లర్లు సృష్టిస్తున్నారు. పెద్ద ఎత్తున స్టూడెంట్స్ని కూడా రెచ్చగొట్టి ఇదంతా కూడా గందరగోళ వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు అని చెప్పేసి కాసేపటి క్రితం పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. అండ్ దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని కూడా త్వరలోనే బయట పెడతామంటూ కూడా చెప్పారు. అండ్ మరొక వైపు ఆ భూమి ఖచ్చితంగా అంటే మై హోమ్ విహంగా ఉన్నటువంటి ల్యాండ్ ఖచ్చితంగా అది హెచ్సీయూ ల్యాండ్ అని తెలిస్తే వెంటనే ఆ ప్రాజెక్ట్ని కూడా మేము ఆపేస్తామంటూ కూడా చెప్పారు. అండ్ దీనిపైన పెద్ద ఎత్తున
ఒక విచారణ టీంని వేస్తాము. అక్కడ ఉన్నటువంటి భూముల అంశం పైన ఒక టీం విచారించిన తర్వాత దీనిపైన ఒక కంక్లూజన్కి వస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. సో చూడాలి హెచ్సియు ల్యాండ్ ఇష్యూ ఎక్కడి వరకు వెళ్తుంది. మరి కాసేపట్లో శ్రీధర్ బాబు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అందరికి ఒక క్లారిటీ వస్తుందా. ప్రధానంగా స్టూడెంట్స్కి డిమాండ్ చేస్తుంది ఏంటంటే అసలు ఆ ల్యాండ్ ఉన్నటువంటి ల్యాండ్ వెనుకున్న హిస్టరీ మీరు తెలుసుకొని మీరు బయటికి రావాలి. నిజంగా మేము హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూమినే కనుక వెనక్కి తీసుకుంటే అప్పుడు మీరు ఆందోళన చేయొచ్చు. కానీ అది మీకు యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి కాదు. అండ్ మోరోవర్ యూనివర్సిటీకి సంబంధించిన భూమి ఎప్పుడైతే తీసుకున్నామో ఆ క్షణం వివిధ ప్లేసెస్లో షేర్లింగంపల్లి కానివ్వండి మరొక ఏరియాలో మీకు దానికి సంబంధించినటువంటి భూమి ఇచ్చేసామని కూడా చాలా క్లారిటీగా చెప్తున్నారు. సో మరి కాసేపట్లో ఇదే అంశానికి సంబంధించి శ్రీధర్ బాబు ప్రెస్ మీట్ ఉండనుంది. సో చూడాలి ఏం చెప్తారు అండ్ ఏం జరగబోతుంది అనేది. థ్యాంక్ యూ హేమ.